విద్యావేత్త ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్, నేలపాల సూరిబాబులు మాట్లాడుతూ ప్రముఖ మేధావి పర్యావరణ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ విద్యార్థులు ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరంకుశంగా ఉందని విమర్శించారు. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలో సుమారు 158 రకాల ప్రశ్నపత్రాలు లీకేజీ జరిగాయని, ప్రస్తుతం నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన తర్వాత రద్దు చేయడం వల్ల 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. రోజుల తరబడి, గంటల తరబడి విద్యను అభ్యసించి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సామాజిక సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ భానుమతి, పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసర్లపూడి రమణ రాజులు ఉద్యమానికి సంఘీభావంగా తెలియచేసి మాట్లాడారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెలి వీరబాబుతో పాటు మలకాయ వెంకటరమణ, చంద్రబాబు పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, దుంపల ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు, టి రాణి, కె వీరబాబు, కృష్ణాజీ, కె సత్యబాబు, పి రమేష్, అంకం సుబ్రహ్మణ్యం, కె భాగ్యలక్ష్మి, శంషుద్దీన్, శివగంగ, ఆవుల కాశీ, జి ప్రసాద్, దారపురెడ్డి సత్యనారాయణ, కరణం గోవింద్, కేదారి నాగు, ఎం రాంబాబు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. సోనం వాంగ్చుక్ గారు మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహారం చేయడమే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి చేయడం వల్ల కింది స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి ధోరణి తయారవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగేటువంటి విషయాలు వచ్చినా దాని మీద ఎటువంటి విచారణ లేకుండా జరిగేటువంటి దుస్థితి తయారైంది. ఇదే విధానం కొనసాగితే రాబోయేటువంటి కాలంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుచేత ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఏకగ్రీవంగా ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. చేసే వరకు కూడా దేశ ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి సమస్యే లేదు. కాబట్టి దీని మీద పట్టుదలకు పోకుండా ప్రధానమంత్రి గారు ప్రజల వైపుకు వచ్చి మంత్రి చేత రాజీనామా చేయించాలనేటువంటి బాధ్యత వారు వహించాలి. లేదంటే దీని మూల్యాన్ని వారు కూడా తెచ్చుకునేటువంటి దుస్థితి వస్తుందని పౌర సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తుంది. విద్యా వ్యవస్థలో చాలా ముందుండాలి. అలాంటిది మన భారతదేశ విద్యా వ్యవస్థ అంతా కూడా వెనక్కిపోతున్న తరుణం ఇది. బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత చాలా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని నిరసిస్తూ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు స్పందించడం లేదు. సో సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న దీక్షని మేము మా సమితి ద్వారా మద్దతు తెలుపుతున్నాము. దీనిని ప్రజలందరూ కూడా నిరసిస్తూ దేశ పాలక వర్గాల్ని ప్రశ్నించవలసిన తరుణం ఇది. అందరము ఏకమై పాలక వర్గాలు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించవలసిన తరుణం.